కొత్త రాజకీయాలు చేస్తా అన్నావు, తీరా చూస్తే మైనార్టీల ఓట్ల కోసం డిఎంకే చేసిన పనులే నువ్వు చేస్తున్నావు. విజయ్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తమిళనాడులో ఏదో కొత్త మార్పు వస్తుందని, పాత రాజకీయాలకు చెక్ పడుతుందని అందరూ ఆశించారు. కానీ ఇప్పుడు ఆయన పార్టీ తీసుకున్న ఒక నిర్ణయం అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ వివాదం మదురైలోని తిరుపరం కుండ్రం అనే పవిత్రమైన కొండ చుట్టూ తిరుగుతుంది. ఈ కొండ మీద ఒక పురాతనమైన రాతి దీపస్తంభం ఉంది. పండగ రోజుల్లో అక్కడ దీపం వెలిగించడం వందలేళ్ల నాటి ఆచారం. కానీ సమస్య ఏంటంటే ఆ దీపస్తంభానికి ఒక 50 మీటర్ల దూరంలో ఒక దర్గా ఉంది. గతంలో ఉన్న డిఎంకే ప్రభుత్వం అక్కడ దీపం వెలిగిస్తే మతపరమైన గొడవలు వస్తాయి, లా అండ్ ఆర్డర్ దెబ్బతింటుంది అని చెప్పి ఆ ఆచారాన్ని అడ్డుకుంది. దీనిపై హిందువులు మద్రాస్ హైకోర్టుకి వెళ్లారు. కోర్టు అన్ని ఆధారాలు పరిశీలించి ఆ దీపస్తంభం గుడికి సంబంధించిందేనని, దర్గాకి 50 మీటర్ల దూరంలో ఉందని, అక్కడ దీపం వెలిగిస్తే ఎలాంటి శాంతి భద్రతల సమస్య రాదని, ఎప్పట్లాగే దీపం వెలిగించుకోవచ్చని తేల్చి చెప్పింది. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న విజయ్ టీవీకే పార్టీ హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పుని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేసింది. మళ్ళీ అదే పాత పాటే పాడుతుంది. అక్కడ దీపం వెలిగిస్తే మత కలహాలు వస్తాయి, లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది, అందుకే పాత పద్ధతినే కొనసాగించాలి అని వాదిస్తుంది. కోర్టు స్వయంగా ఎలాంటి సమస్య లేదు, దీపం వెలిగించుకోవచ్చు అని చెప్పినా కూడా ప్రభుత్వమే సుప్రీంకోర్టుకి వెళ్లి మరీ ఒక వర్గం వారి ఆచారాన్ని ఎందుకు అడ్డుకోవాలని అనుకుంటుంది. అందుకే ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు విజయ్ పార్టీని టార్గెట్ చేస్తున్నారు. కొత్త రాజకీయాలు చేస్తా అన్నావు, తీరా చూస్తే మైనార్టీల ఓట్ల కోసం డిఎంకే చేసిన పనులే నువ్వు చేస్తున్నావు. ఈ పార్టీ డిఎంకేకి బి టీం అని విమర్శిస్తున్నారు. మరి విజయ్ పార్టీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి. ఈ విషయం ప్రతి ఒక్కరికి తెలియాలంటే వెంటనే వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.